హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై వీడియో. ఈరోజైతే మా అమ్మమ్మ స్టైల్‌లో చేపల కర్రీ ఎలా చేస్తుందో చూపిస్తుంది. ఫస్ట్‌గా ఒక గిన్నెలో చింతపండు, టమాటో అయితే ఉడకబెట్టుకుంది. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటుంది. అవి వేగేటప్పుడే కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం వేసుకుని వేపుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలను అయితే వేసుకోవాలి. చేప ముక్కలు ఒక 2 ఆర్ 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలి. మీరు ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మనం ముందుగా ఉడికించుకున్న టమాటో, చింతపండు ఉంది కదా, దానిలో టమాటాలని సపరేట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చేపలను అయితే గరిటతో తిప్పకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తిప్పాలి. తర్వాత టమాటా పేస్ట్ని ఆ చేప ముక్కల్లో వేసుకోవాలి. దాంతోపాటు చింతపండు రసం కూడా పోసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకుని దానిలో కొంచెం వాటర్ పోసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. అంతే అండి ప్రాసెస్. చాలా సింపుల్గా ఉంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మా అమ్మమ్మ అయితే టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్తుంది. ఓకే, బాయ్.